తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తలను ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు నిన్న వచ్చినటువంటి లేటెస్ట్ న్యూస్ ప్రకారం మన రాష్ట్రంలో 2,000 రూపాయలు తీసుకునే వారికి 4,000 రూపాయలు, ఇటు 4,000 రూపాయలు తీసుకునే వారికి 6,016 రూపాయల కొత్త ఆసరా పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని హామీ ఇచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ ప్రభుత్వము ఇక దాన్ని నెరవేర్చుకోవడానికి భారీ ఎత్తున కసరత్తులను మొదలు పెట్టడం అయితే చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, పెలేరియా డయాలసిస్, హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగులు వంటి వివిధ రకమైన ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త పెన్షన్ డబ్బులపైన ఊరట కలిగించే సమాచారాన్ని అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక అవేంటో మనం ఈ వీడియోలో ఒకటి వెనుక ఒకటి సమాచారాన్ని అయితే మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఇక తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేయడమే కాకుండా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి 2,500 రూపాయలు, ఏడాదికి 30,000 రూపాయల నిధులను కూడా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్కి ఆమోదం అయితే తెలపడం అయితే జరిగింది. ఇక ఈ ఫిబ్రవరి చివరి వారం వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఎటువంటి కొత్త పథకాలను అయితే రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయనుంది. ఇక మన రాష్ట్రంలో అనేక రకమైన కొత్త పథకాలు రిలీజ్ చేయడం జరిగింది. కానీ 2 కొత్త పథకాలు అయితే రిలీజ్ చేయలేదు. ఒకటి కొత్త పెన్షన్ డబ్బులు, ఇంకోటి మహాలక్ష్మి పథకం డబ్బులు. ఇక 2 కొత్త పథకాలు ఎప్పటి నుంచి రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయి, దీనిపైన పూర్తి సమాచారాలు ఏంటి, అసలు వివరాలు ఏంటి, అఫీషియల్ అప్డేట్స్ ఏంటి, ఈ కొత్త పెన్షన్ డబ్బులు ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నారు, అసలు ఎప్పటి నుంచి ఈ 2 పథకాలు అనేది రిలీజ్ చేస్తారో ఈ వీడియోలో మనం సమాచారాన్ని క్లుప్తంగానైతే తెలుసుకుందాము. దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇప్పటివరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయకుండా, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియోని చూస్తుంటే వెంటనే వీడియోని అయితే లైక్ చేసి వెంటనే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఎట్టకేలకు 2,000 రూపాయల 16 రూపాయల పెన్షన్ డబ్బులు తీసుకునే వారికి 4,000 రూపాయలు, ఇక ఇటు 4,000 రూపాయలు తీసుకున్నటువంటి ప్రతి ఒక్క పెన్షన్ లబ్ధిదారులకు 6,016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బుల పంపిణీ విషయం భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి శుభవార్తనైతే ప్రకటించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు మన రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకైతే ప్రతి నెల 2,000 రూపాయలు, 4,000 రూపాయల పాత పెన్షన్ డబ్బులను రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక ఈసారి నుంచి ఈ పెన్షన్ డబ్బులను పెంచుతూ మనకి ఏదైతే 2027-28 బడ్జెట్ రూపంలో మనకైతే అదనపు 1,000 కోట్ల రూపాయలనైతే మనకైతే తీసుకురావాలంటే రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది. ఇక అన్ని అనుకూలంగా ఉంటే నిధుల సర్దుబాటు అనేది జరిగినట్లయితే తప్పకుండా మనకి రానున్నటువంటి ఫిబ్రవరి నెల చివరి వారం వరకు వచ్చేటువంటి మార్చి 2వ వారం వరకు తెలంగాణలో ఈ 2 కొత్త పథకాలు అంటే ఇటు పెన్షన్ల పథకం, అటు మహాలక్ష్మి పథకం డబ్బులను అయితే మనకి దాదాపు రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని అయితే సమాచారము. ఇక దీంతో పాటుగా మన రాష్ట్రంలో ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు కూడా అదే తేదీ నుంచి జమ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక ఈ పెన్షన్ డబ్బులు కాకుండా మనకి ఈ నెల చివరి వారంలో జమ అయ్యేటువంటి పెన్షన్ డబ్బుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో మనకి జనవరి నెల ఆసరా పెన్షన్ డబ్బులు, ఇక ఈ నెల ఫిబ్రవరి 28 మనకైతే 25వ తారీఖు నుంచి అయితే డబ్బులు అయితే రిలీజ్ చేయనున్నారు. ఇక పెన్షన్ డబ్బులు జమ కావాలంటే మీ ఖాతాలోకి తప్పకుండా ఈ కేవైసీ అప్డేట్స్, అదేవిధంగా ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ తప్పకుండా చేయించుకొని రెడీగానైతే ఉండండి. ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.